మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా నడుస్తోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరకు మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక వచ్చారు. అయితే ఇంటి లోపలకు వెళ్లకుండా మనోజ్ ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. దాంతో గేట్ తోసుకుంటూ మనోజ్ మౌనిక ఇంట్లోకి వెళ్లారు. అటు మీడియాను చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక మోహన్ బాబు ఇంటి దగ్గర గొడవకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, మోహన్ బాబు ఇంటి దగ్గర అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సింధురా. గత 2 రోజుల నుంచి మోహన్ బాబు గారి ఇంటి దగ్గర హై డ్రామా జరుగుతూ ఉంది. తండ్రి కొడుకుల మధ్య గొడవలు వీధికెక్కాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది ఆస్తి గొడవలు అనుకుంటే కొంతమంది కాలేజీకి సంబంధించిన గొడవలు అంటున్నారు, కొంతమంది ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని చెప్తున్నారు. ఇప్పటికే దుబాయ్ లో ఉంటున్న మంచు విష్ణు రావడం జరిగింది. మంచు లక్ష్మి నిన్న ముంబై నుంచి కూడా రావడం జరిగింది. అయితే ఈ రోజు మోహన్ బాబు బౌన్సర్లకు సంబంధించిన కొంతమంది మీడియా మీద దాడి చేయడం కొంత టైం 1 అవర్ బ్యాక్ మీడియా మీద దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న కొంత మీడియా ఎవరి మీద చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది బౌన్సర్లు. అయితే ఇప్పుడే జరిగిన విషయం ఏంటంటే మంచు మనోజ్ ని మోహన్ బాబు బౌన్సర్లు చొక్కా చింపి బయటికి నెట్టేశారు ఇంటి దగ్గర నుంచి అనేది. ఇదంతా జలపల్లిలో మోహన్ బాబు గారి ఇంటి దగ్గర జరుగుతున్న హై డ్రామా నిన్న గత 2 రోజులుగా జరుగుతుంది. అయితే కుటుంబం మధ్య జరుగుతున్న గొడవలు, వాళ్ళ కాలేజీ విషయంలో జరుగుతున్న గొడవలు వీటికి మెయిన్ కారణం అని చెప్పి మనోజ్ చెప్తున్నాడు. నాకు ఆస్తులు కానీ ఇలాంటి విషయాలు నాకేం అవసరం లేదు, కేవలం స్కూల్ విషయంలో పిల్లల విషయంలో అన్యాయం జరుగుతుంది, నా స్కూల్ సంబంధించిన పిల్లలకి ఎవరికైనా ఏం జరిగినా నేను ఊరుకునేది లేదు, ఆ విషయంలో నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పి మనోజ్ చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజుల క్రితం అతని మీద దాడి చేసినప్పుడు తనకి దెబ్బలు తగిలియని హాస్పిటల్కి వెళ్ళి తను చికిత్స చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ పూర్తి వివరాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్న గొడవలు ఇలా వీధికెక్కాయి అని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా కూర్చొని మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాలు ఇంకొక 2 రోజుల వరకు అయితే కొలుకొచ్చే అవకాశం ఉంది. అయితే శేఖర్, మీడియా ప్రతినిధులపై కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మీడియా ఒక ప్రైవేట్ ఛానల్ TV9 ఛానల్ రిపోర్టర్ మీద, రంజిత్ అనే అబ్బాయి మీద చేయడం జరిగింది. అలాగే ఒక కెమెరామెన్ మీద కూడా దాడి చేశారు. మోహన్ బాబు లోగో పట్టుకొని, TV9 లోగో పట్టుకొని తన మీద ఇస్తున్న విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. మీడియా మీద అయితే దాడిని మాత్రం ఇప్పటికే మీడియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఖండిస్తున్నారు. మీ కుటుంబం మధ్య ఉన్న తగాదాలను మీరు తెలుసుకోండి, కానీ మీడియా కవర్ చేయడానికి వచ్చిన మీడియా మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని మనోజ్ మీడియాని మొత్తం ఇంట్లో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే లోనకి రానియకుండా మీడియాని మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు మోహన్ బాబు అడ్డుకుంటున్నాడు. ఆ విజువల్స్ మనకి ఇప్పుడు క్లియర్ గా తెలుస్తూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్. साइड के दो
ప్లీజ్